హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రెండ్ ఎట్లా ఉందంటే ఏదన్నా మనకి ఊరికే అలవాటు చేస్తారు ఫస్ట్. అంటే మనం ఒక యాప్ గానీ, ఒక లోన్ గానీ అట్లా ఏదన్నా గానీ మనకి ఫస్ట్ అయితే ఊరికే అలవాటు చేస్తారు. ఫోన్‌పే అనేది మనకి ఫస్ట్ బాగా అలవాటు చేసింది. ఇప్పుడేంటంటే ఫోన్‌పే అనేది ప్రతీది కూడా ఛార్జ్ చేస్తుంది. మీరు రీచార్జ్ చేసుకున్న ఛార్జ్ చేస్తుంది. డబ్బులు పంపిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు గానీ మర్చెంట్ దాంట్లో అయితే ఛార్జ్ చేస్తుంది. అంతేకాకుండా ఫాస్టాగ్‌లో రీచార్జ్ చేసుకుంటే కూడా ఛార్జ్ చేస్తుంది. సో, ప్రతి ట్రాన్సాక్షన్‌కి అంటే కొన్ని ట్రాన్సాక్షన్స్‌కి రీచార్జ్ చేసినా సరే, ఫాస్టాగ్‌కి రీచార్జ్ చేసినా సరే, అటువంటి దానికి ఛార్జ్ చేస్తుందనమాట. సో, అటువంటిదేంటంటే ఇప్పుడు ఈ ఫోన్‌పే అనేది వాడకపోతే గనక దీనికి కూడా ఛార్జ్ చేసేస్తుందంట. సో, అది ఏంటి? విషయం ఏంటి? అన్నది పూర్తిగా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. బట్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. మనం ఇప్పుడు థంబ్‌నెయిల్‌లో చూసింది నిజమేనంటారా? అంటే ఏంటంటే ఫోన్‌పే అనేది 3 నెలలు వాడకపోతే గనక ఛార్జీలు రూ. 100 కట్ అవుతాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇది కరెక్టేనా కాదా అన్న విషయాన్ని మనం ఇప్పుడు ధృవీకరిద్దాం. సో, 3 నెలలు ఫోన్‌పే వాడకపోతే గనక ఛార్జీలు పడతాయి అన్నవి అది 100% కరెక్ట్. కాకపోతే ఆ న్యూస్‌లో సగమే నిజం ఉంది. అదేంటి అంటే గనక మనం ఫోన్‌పే 3 నెలలు వాడకపోతే గనక ఏమి కాదు. అట్లా ఏమి ఉండదు. దానికి ఫోన్‌పేకి సంబంధించిన ఈ న్యూసే కాదు. కానీ ఇది వాలెట్‌కి సంబంధించిన న్యూస్ అనమాట. చాలామంది ఫోన్‌పేలో వాలెట్‌ని యాక్టివేట్ చేసుకొని ఉంటారు. వాలెట్ 3 నెలలు వాడపోతే గనక వాలెట్‌కి సంబంధించి వాలెట్‌లో ఏమైనా డబ్బులుంటే గనక 3 నెలలకోసారి మనం వాలెట్‌ని అసలు వాడపోతే గనక రూ. 100 అనేవి ఛార్జీలు పడతాయన్నమాట. సో, రూ. 100 అనేవి వాలెట్ నుండి డిడక్ట్ అవుతాయి. అదే మనకి $200 వాలెట్‌లో ఉన్నాయి. ఒక 6 నెలలు వాడలేదు. ఇక వాలెట్ చూడాల్సిన పని లేదు. ఎందుకంటే 200 కట్ అయిపోతాయి. ఏంటంటే వాలెట్ వాడపోతే గనక వాలెట్ అందులో ఉన్న డబ్బులనేవి 3 నెలలకోసారి కట్ అయిపోతూ ఉంటాయన్నమాట. అందుకనే నెలకోసారో, 2 నెలలకోసారో, 3 నెలలకు కనీసం ఒకసారైనా వాలెట్ అనేది మనం జస్ట్ దాని ద్వారా డబ్బులు పంపించడం అట్లా చేస్తే గనక యాక్టివేట్ అవుతుంది. తద్వారా ఈ చార్జెస్ నుండి మనం కాపాడుకోవచ్చనమాట. వాలెట్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఎందుకంటే మనం రూపాయి, రూ. 2, రూ. 3 కొత్తిమీర కొన్న టీ తాగిన రూపాయి, రూ. 2 కూడా మనం ఫోన్‌పే మీదే ఆధారపడిపోయాం. సో, అటువంటప్పుడు ఏంటంటే ప్రతి చోట కూడా మన అకౌంట్ ద్వారా పంపిస్తుంటే ఇబ్బంది అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అందుకని వాలెట్ ద్వారా మనం డబ్బులు పంపించామనుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనేది సేఫ్‌గా ఉంటుందన్నమాట. సో, అందుకని వాలెట్ ద్వారా మనం అమౌంట్ అనేది మనం వాడటం అనేది చాలా చాలా మంచి విషయం. చాలా మంచి అలవాటది. సో, అందుకని ఏంటంటే వాలెట్ ఒకవేళ మీరు యాక్టివేట్ చేసుకున్న తర్వాత దాన్ని వాడకపోతే గనుక వాడటం మొదలుపెట్టండి. 3 నెలలకి ఓసారి కనీసం 2, 3 ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తే గనుక ఈ ఛార్జీల నుండి మనం రక్షించుకోవచ్చనమాట. సో, ఈ అప్డేట్ వచ్చింది వాలెట్ గురించే. ఫోన్‌పే గురించి కాదనమాట. సో, ఫోన్‌పే సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఫోన్‌పే మనం వాడినా, వాడకపోయినా ఒకసారి యాక్టివేట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. వాలెట్‌ని మాత్రం 3 నెలలకోసారి వాడాలి. లేకపోతే గనక రూ. 100 ఛార్జీలనేవి పడతాయన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.